మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ప్రేమైన పాదములకు స్తుతి చెల్లిస్తున్నాం. మరొకసారి మమ్మల్ని అందరినీ దేవ సంఘముగా కూడుకోవడానికి, సహవాసంగా కూర్చుండడానికి మా జీవితంలో మరొక అవకాశాన్ని మాకు ప్రసాదించారు. మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే భాగ్యాన్ని, మరొక అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఈ సమయాన్ని చూడలేక దేవ, ఈ తరుణాన్ని వినియోగించుకోలేక ఎందరో భ్రష్టులుగా మిగిలిపోయి నా తండ్రి లోకంలో పడి తిరుగుతున్నప్పటికీ మమ్మల్ని కరుణించి మా మీద దయ చూపి వారి వలె మేము ఉండకుండా మమ్మల్ని మేము సరిచేసుకొని మీ యొక్క మాటలు వినడానికి మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చారు. దేవా, మీ యొక్క మాటలను మేము ఆలోచించుకొని చూడగా తగిన బుద్ధిని, తగిన జ్ఞానాన్ని మా అందరికీ ప్రసాదించి నడిపిస్తూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లారా, మరి మీ అందరికీ క్రీస్తు యేసు వారి పేరట శుభములండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. మరి ఈరోజు దేవుడు మనకేది తెలియజేయడానికి సిద్ధపడ్డాడో మరి జాగ్రత్తగా దేవుని మాటలను చదువుతూ ఆలోచన చేద్దాం. పౌలు గారు తిమోతికి వ్రాస్తున్న పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవమండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మనం ఈ లోకానికి ఏమీ తీసుకొని రాలేము, మరలా ఈ లోకం నుండి విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకొని పోము. ఈ మాట ఎంత వాస్తవమో ప్రతి ఒక్క మనిషికి తెలుసండి. ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఏమనంటే ఈ మాట ఫ్లోలో వచ్చిందండి అని అంటారు. ఫ్లోలో కాదు, నిజమే. కాగా అన్నవసరములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అన్నము, వస్త్రం సరిపోతుంది కదండి. మనిషికి ఏం కావాలి? అన్నము, వస్త్రం. వీటితో సరిపెట్టుకోండి అని దేవుడు తన పిల్లలైన మనకు ఒక మంచి మాటను తెలియజేశాడు. ఈ మాట ఇప్పుడు వ్రాయబడింది కాదు, మొదటి 100 సంవత్సరాలలోనే పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు జైలు గోడల మధ్య ఉండి తిమోతి గారికి రాసిన పత్రిక. ఈ మాటను, దేవుడిచ్చిన మాటకు ఎంతమంది లోబడి ఉంటున్నారు చెప్పండి? క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవులు. మరి పోనీ లోకంలో ఉన్న వారికి మాటలు తెలియవండి. వారి దగ్గర బైబుల్ లేదండి. వారంటే దేవుడు అంటే వారికి తెలియదండి. మరి క్రైస్తవులుగా మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాం, బైబుల్ చదువుతున్నాం, ఈ మాటలు మాకు తెలుసండి అని తెలిసిన వారు ఎంతమంది దేవుని మాటకు విధేయత చూపుతున్నారు చెప్పండి? దేవుని పిల్లలారా, మనమేమి తీసుకొని రాలేము, ఏమి తీసుకొని పోలేము అని తెలిసి కూడా ఎందుకండి లోకం వెంబట పరిగెత్తుతున్నారు? ఆదివారం నుండి శనివారం వరకు మన పనులు మనం చేసుకుంటున్నాం. మరి ఆదివారం దినమందు దేవుడికి ఎందుకు ఇవ్వడం లేదు చెప్పండి? ఆదివారం కూడా ఉదయం లేవగానే పనులకు వెళ్ళిపోయారట. అలా వెళ్ళిపోవచ్చునండి. ఎంత సంపాదిస్తారండి ఒక్కరోజు చెప్పండి? దేవుడు తలుచుకున్నాడు అనుకోండి,
ఆకాశపు వాకిట్లను మీ ముందర కుమ్మరిస్తాడు. ఆయన ఒకవేళ తలుచుకోవాలంటే ఆయనకు మనము సమయాన్ని ఇవ్వడం లేదు, అంతే కదండి. ఆయనకు సమయం ఇవ్వక ఆయన చేత దీవింపబడకపోతున్నాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే మాకు చేతులు ఇచ్చావు, మాకు కాళ్ళు ఇచ్చావు, మేము పని చేసుకుంటే బ్రతుకుతాం. అది ఆదివారమైనా, శనివారమైనా, ఏ వారమైనా. అంటే దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్న బ్రతుకులు అంటారు ఇవి, అంతే కదండి. ఇంకా చూడడానికి అన్నవస్త్రములతో మీరు తృప్తి పొందండి అని దేవుడు చెప్తే, మేము అన్నవస్త్రములతో తృప్తి పొందము, కానీ మేము ధనవంతులుగా మారాలి, పైసా కూడబెట్టాలి, ధనవంతుల పేర్లలో మా పేర్లు జాబితాలలో చేర్చబడాలి. ఒకవేళ అలా చేర్చబడాలనుకుంటే కింద ఏమంటారు దేవుడు చూడండి, ఇది హెచ్చరిక. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోనికి, నాశనములోనికి ముంచివేయును అన్నాడు. పనిచేయండి. దేవునికి ఇచ్చే సమయంలో మీరు పనిచేశారనుకోండి, నష్టపోతారు. ఫ్యాక్ట్ అండి, ఇది వాక్యం. దేవుడు చెప్పిన మాట, ఆకాశం భూమి గతించిపోవచ్చు, కానీ దేవుడు నోట నుండి వచ్చిన మాట ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదన్నాడు. అంటే దేవుని యందు ఎవరికి కూడా భయము భక్తి లేదనుకుంటున్నానండి, అంతే కదండి. నష్టపోతారు, మీరు నష్టపోతారని చెప్పినాడు, చూద్దాంలేండి అని దేవునికి విరోధంగా మనుషులు బ్రతుకుతున్నారు ఈరోజు. ఇంకా చూడండి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని అన్నాడు. ఈరోజు మనము ఆలోచించబోయే పాఠం ఏంటంటే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమా? ప్రశ్న వేసుకోండి. దేవుడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క అధ్యాయంలో కానివ్వండి, ప్రతి ఒక్క పుస్తకంలో కానివ్వండి, చాలా జాగ్రత్తలు చెప్పాడు. ఆ జాగ్రత్తలు మన జీవితంలో పాటిస్తే నిజంగానే మనం ఎంత హ్యాపీగా ఉంటామండి, ఎంత హ్యాపీగా ఉంటామండి. ఈరోజు పెద్దలు అంటారండి సామెత, ఒరే కాలు ఎంత ఉందో నీ కాలు నీ మంచం ఎంత ఉందో నీ కాలు అంతే చెప్పుకో అంటారు. నా కాలు పెద్దగా ఉంది కదా, మంచం పెద్దగా అంటే కుదరదు. అంటే ఉన్న దానిలోనే తృప్తిపడండి. దేవుడి మాట పెద్దలు ఇప్పుడు చెప్తున్నారు, కానీ దేవుడు ఎప్పుడో చెప్పాడండి. అన్నవసరములు కలిగి వాటి యందు తృప్తి పడడం నేర్చుకోవాలి. తృప్తి పడడం నేర్చుకోవాలి. 2 రోజుల క్రితం అండి, నేను బ్యాగ్ తీసుకొని పని మీద వెళ్ళినప్పుడు ఒక ఆయన కలిశాను. ఆయన విశ్వాసులండి. కలిసి రవి గారు ఎక్కడ వెళ్తున్నారంటే, ఇట్లా పనికి వెళ్తున్నాను. ఏంటి అందరూ బాగున్నారా ఏంటి విషయాలను అడిగి, మీరు అబుదాబి నుండి ఎందుకు వచ్చారు అని అడుగుతున్నాడు. మీరు అక్కడ ఎంత సంపాదించేవారు, అంత సంపాదన ఇడ్చబెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మీకు అవసరమా ఈ బ్యాగ్ వేసుకొని పని చేసుకుంటూ సేవ చేయడం? ప్రశ్నిస్తున్నాడండి. నేను చెప్పానండి, హ్యాపీ, దీనంత హ్యాపీ అక్కడ నేను జాబ్ చేసి లక్షలు సంపాదించినంత హ్యాపీ లేదండి. దేవుడు ఏం చెప్పాడని అన్నాను. ఏం చెప్పాడు? అన్న వస్త్రములతో తృప్తి పొందు అన్నాడు. అవునా అని నీకు తెలియదా? ఏం నేర్పించారు వారు మీకు? 60-70 లక్షల అప్పుల్లో ఉన్నాడంట అతను. 60-70 లక్షలు అప్పుల్లో ఉన్నాడు. నన్ను అడుగుతున్నాడు, ఎవరితోటైనా మీరు ఇప్పించగలుగుతారా డబ్బు? మీకు నమస్కారం అయ్యా అని చెప్పి పక్కకు వచ్చేసాను. నేను అటువంటి బిజినెస్లు ఏం చేయను. నేను ఇంకెవరైనా ఉన్నారేమో వాడి దగ్గరికి వెళ్ళమని చెప్పాను. 60-70 లక్షలు అప్పండి, విశ్వాసులే.
చాలా చరిత్ర ఉంది అతని గురించి చెప్పాలంటే. ఎందుకండి మనకు దేవుడి చరిత్ర, దేవుడు రాయించిన చరిత్ర ఎంతో ఉంది. మనుషుల గురించి మనం అంతగా ఆలోచించిన అవసరం లేదండి. దేవుని పిల్లలారా, దేవుని మాట నుండి, నోట నుండి వచ్చిన మాట, ప్రతి ఒక్క మాట మనం ఆలోచించి వాటిని మనము నిజంగా మన జీవితంలో సానుకూలంగా వాటిని మనము ఒక మంచి నడకలో నడిస్తే, వాటిని అనువాదిస్తే నిజంగా మన జీవితం చాలా చక్కగా ఉంటుందండి. కానీ ఈరోజు బైబిల్లో చదువుతున్న విశ్వాసులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, బైబిల్లో పాటించడం లేదు. ఇక యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు అండి, తన బోధనలో చాలా ఎన్నో మెలకువలు చెప్పాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము ఒకసారి 19వ వచనాన్ని మనం చదువుదామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం అండి. భూమి మీద మీ కొరకు అన్నాడు. మీ కొరకు పడుకుంటున్నారు, కళ్ళ మీద నీళ్లు చల్లుకుంటారండి. మిమ్మల్ని చూస్తే నాకు నిద్ర వస్తుంది, దయచేసి ప్లీజ్. 6వ అధ్యాయము 19వ వచనం అండి. ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. పౌలు గారు ఏమన్నాడు? ఈ లోకానికి ఏమీ తీసుకుని రాలేము, ఏమీ పట్టుకొని పోలేము. యేసుక్రీస్తు వారి మాటలు, భూమి మీద ధనమును సమకూర్చుకొనకండి అంటున్నాడు. ఇంకా ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. ఈరోజు డబ్బు గురించి దొంగలు ప్రాణాలు తీస్తున్నారు తెలుసా అండి. నష్టం, ధనవంతులవుటకు ఒకవేళ నేను అపేక్షిస్తే నష్టంలోకి వెళ్ళిపోతామన్నాడు దేవుడు. దొంగలు వచ్చి కన్నం వేస్తారట. చైన్ స్కాచర్ చూడండి, చైన్ రాకపోతే పీక కోసి చంపేసి చైన్ లాక్కొని పోతున్నారు. ఇంట్లో ఉన్న బంగారం అంతా ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసండి? ఏదైనా ఫంక్షన్స్ వస్తేనే బంగారం అంతా బయటకు వస్తుందండి. అమ్మోర్లాగా దిగేసుకొని వస్తారండి ఆడవాళ్ళు. అవసరం అండి? ఎవడైనా వచ్చేసి మీద పడి తన్ని ఆ బంగారాన్ని ఎత్తుకొని పోయాడు అనుకోండి, లబోదిబో మొత్తుకొని ఏడ్చి వస్తారు. అంటే కన్నమ వేసి దొంగిలిదరు అంటున్నాడు, తుప్పు పడుతుంది అంటున్నాడు. యాకోబు పత్రిక ఒకసారి చేయండి. యాకోబు పత్రిక, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు అక్షరాల నిజమండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. దయచేసి తీయండి బైబిల్, అందరు తెరవండి. 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మీ ధనము చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మటలు కొడతాయి, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టును. నేను అన్నాను కదా, మీరు బంగారాన్ని ధనమును భూమి మీద కూర్చుకొనవద్దు, తుప్పు పడుతుంది, దొంగలొచ్చి కన్నం వేసి ఎత్తుకొని పోతారు. మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ మనసు అక్కడనే ఉంటుంది. చూడండి, అప్పుడప్పుడు సినిమాలలో, పాత సినిమాలలో సూర్యకాంతం అనే అత్త పాత్ర, తల్లి పాత్ర పోషించేదండి. ఆవిడ ఇక్కడనే ఇన్ని తాళాలు కొట్టి పెట్టుకున్నది తెలుసండి. ఏ సినిమాలో చూసిన సూర్యకాంతం గారు బీరువా తాళాలు ఇలా కుత్తులు వచ్చుకుంటూ వెళ్ళిపోయేది. ఎందుకంటే అందులో ఏముంది? ధనం ఉంది. ఆ చావీలు మాత్రం ఈవిడ దగ్గరనే ఉండాలి. ఎందుకంటే పెత్తనం, ఇంటి పెత్తనం ఆడవారే భరిస్తారు. ఇంటి పెత్తనం ఆడవారు భరించారనుకోండి, ఇల్లు కొలాప్స్ అయిపోతుంది. జాగ్రత్త.
ఇంటి పెత్తనం ఆడవారికి ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా ఇవ్వకూడదండి. మన కొంప మునిగిపోతుంది. దేవుని పిల్లారా, బైబిల్లో ఏ పదాలు చూసినా, ఏ సందర్భాలు చూసినా ఒకే అర్థం అండి. ఇక కీర్తన గ్రంథము 39వ అధ్యాయాన్ని మనం చూద్దామండి. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము, కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. 6వ వచనం, మనుషులు వట్టి నీడ వంటి వారే. నీడొస్తుంది, పోతుంది. మన నీడ చూడండి, మనం నిలబడతాం, నీడొస్తుంది, ఇక్కడ నుండి మరలా అక్కడికి వెళ్ళే, కానీ ఈ నీడ మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతుంది. మనుషులు వట్టి నీడ వంటి వారే, తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. వాక్యం అండి, బైబుల్. గడాఫీ, పెద్ద పెద్దోళ్ళండి. జయలలిత, పెద్ద పెద్దోళ్ళండి. టన్నుల కొద్ది బంగారం. సద్దాం హుసేన్, వాడి బాత్రూము 2 కోట్ల విలువైన బాత్రూమ్ అండి, సంపాదించుకున్నాడు. బంకర్లో డాలర్స్ పెట్టుకొని బంకర్ల మీద పడుకున్నాడండి. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఎవడి పాలైంది? క్రొత్త సంవత్సరం వచ్చింది, 12 అంటే క్రొత్త సంవత్సరం అంటే మిడ్ నైట్. ఉదయం వస్తుంది, రాత్రి గడిచిపోతుంది. ఉరిదీశారండి, పళ్ళు పీకేశారు. ఆయన సంపాదించిన ధనమంతా అమెరికా ప్రభుత్వం ఎత్తుకుని పోయింది. బిన్ లాడెన్ పట్టేసుకున్నారు, షూట్ చేశారు, మహాసముద్రంలో పడవేశారు. వాడి ఆస్తి అంతా అమెరికా పట్టుకుని పోయిందండి. దేవుడు ఊరికనే చెప్పాడండి, మన దగ్గర ఉంటుందండి. మహామహులే మట్టి కడిచిపోయారు, మనం ఎంత? ది అలెగ్జాండర్, హిట్లర్, ఒక ఇందిరాగాంధీ, ఒక రాజీవ్ గాంధీ ఎంత సంపాదించారండి? ఏమెత్తుకుని పోయారండి? ఒక రాజశేఖర్ రెడ్డి 1,00,000 కోట్లు ఏమెత్తుకొని పోయారు. అందుకే దేవుడు ఏమంటుండో తెలుసండి, మనుషులు వట్టి నీడ వంటి వారే, తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందురు కానీ అది ఎవడికి చేజిక్కునో వారికి తెలియదు. ఆలోచన చేద్దాం దేవుడి పిల్లారా, ఆలోచన చేయండి. సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథం అండి, ప్రసంగి గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదామండి. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటి అని అన్నాడు. ఎవరు? సొలొమోను గారు ఎంత బంగారాన్ని సంపాదించాడు, ఎన్ని వెండిని సంపాదించాడు, ఎన్ని డబ్బును సంపాదించాడు. ఆయన ఎంతగా సుఖపడ్డాడు. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం మొత్తం చదవండి. ఎంతమంది భార్యలండి, 1000 మంది భార్యలతో సుఖపడ్డాడు. అరే ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఎవరు కామెడీ చేస్తున్నారు ఇక్కడ? సొలొమోను గారు ఆయన అనుభవించిన అనుభూతి ఎవ్వరు అనుభవించలేరండి. తోటలు కట్టుకున్నాడు, కాలువలు త్రవ్వుకున్నాడు, చెరువులు త్రవ్వుకున్నాడు. సూర్యుని కింద మనుషులు ఏ రీతిగా ఆనందపడతారో, సుఖపడతారో నన్ను చూచి నేర్చుకోవాలి అన్నంతగా సుఖపడ్డాడండి సొలొమోను గారు. ఇక 2వ అధ్యాయము 18వ వచనంకి వచ్చేసరికి, సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవలనని తెలిసి. ఎందుకంటే సొలొమోను గారు కూడా తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేడు, తీసుకొని ఏమీ పోలేడు. ఇదంతా ఎవరికి చెక్కుతుంది? నా వెనుక ఎవరు? సుపుత్రుడు. వాడికే చేజిక్కుతుంది.
వాడికి విడిచిపెట్టి నేను పోవాలి. మరి విడిచిపెట్టి పోయే సమయం ఆసన్నమవునప్పుడు వీటి కోసం నేను ఎందుకు తాపత్రపడాలని బుద్ధి తెచ్చుకున్నాడని సొలొమోను గారు. అసహ్యపడ్డాడట. నేను విడిచిపెట్టేవాళ్ళని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. 19 వచ్చిన ఫ్యూచర్ ఆలోచిస్తున్నాడు. వాడు జ్ఞాని గలవాడయ్యుండునో బుద్ధిహీనుడయ్యుండునో అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయ్యుండును, ఇది వ్యర్థమే అని అన్నాడు. చాలామంది ఎవరి కోసమై ఇంత కష్టపడుతున్నామంటే నా వారసులకు అంటాడు. వారసుల కోసం ఇంత కష్టపడుతున్నా, నీకోసం ఏం పడవా? నాకు ఎందుకండి, నేను కాటికి కాలు చాపే సమయం వచ్చేసింది నాకు అంటే నీ వాడంటే అంత నమ్మకమా? అంత నమ్మకం. వీడేం చేస్తాడు తెలుసండి, అయ్యగారు చనిపోయేదాకా చూస్తాడండి. అయ్యగారు చనిపోయాడంటే ఇక జలసాలకి ఇక తిరుగుండదండి. మా అమ్మమ్మ మా తాతగారండి చాలా సంపాదించి కొడుకుకు అప్పగిస్తే కొడుకు 0 చేశాడండి. తెలుసా? ఎవరిని నమ్ముతాం చెప్పండి? ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. సొలొమోను గారి మాటలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. మంచం ఎంత ఉందో అంతే సరిపోతుంది. అన్న వస్త్రములు కలిగి తృప్తి పొందుటకు నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. విలాసవంతమైన జీవితాలు అనుభవించాలని ఒకవేళ అనుకుంటే అప్పులు చేస్తారు. ఇందాక చెప్పండి, 60-70 లక్షలు అప్పు చేశాడండి వాడు. దేనికి? హుందాతనం, జల్సాల కోసం, పేరు ప్రెస్టేజ్ కోసం. నష్టపడిపోతారండి, నష్టంలోకి వెళ్ళిపోతారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం చూడండి, ఎన్ని సందర్భాలు దేవుడు రాయించాడండి. అందులో మచ్చుకు ఒక 2-3 సందర్భాలు మనం చదువుకుంటున్నాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం చూద్దామండి. ధనమును నమ్ముకొనివాడు పాడైపోతారట. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుతాడు. నీతిమంతుడు కూడా తెలుసండి, అన్నవసరములతో తృప్తి పొందిన వాళ్ళే నీతిమంతులు. లాజరు అన్నవసరములతో తృప్తి పొందాడు, నీతిమంతుల లిస్టులోకి వెళ్ళిపోయారు. నీతిమంతుడైన అబ్రహాము చోటికి వెళ్ళిపోయాడండి. అన్నవసరములతో తృప్తి పొందిన వారే నీతిమంతులు. ధనమును ఏమిటనే ధనమును నమ్ముకొనివాడు పాడైపోతారు. 13వ అధ్యాయం 11వ వచనం, సామెతల గ్రంథము 13వ అధ్యాయము. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుంది. కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి నొందించుకుంటాడట. మోసాలే కదండి ఈరోజు. చూడండి, ఎక్కడ చూసిన మోసాలేనండి. మోసము చేత సంపాదించిన వాడట క్షీణించిపోతాడు. ఏదో రోగగ్రస్తులైపోతాడు, ఏదో తెగులు వాడి గుడారానికి సంభవిస్తుంది. చివరికి పురుగులు పడి చచ్చిపోతారండి. ఇవన్నీ దేవుడు మన కొరకు మంచి మాటలు పొందుపరిచి ఈ గ్రంథస్థం చేసి మన చేతికిచ్చాడండి. మనం చదువుతున్న మనము, నేర్చుకుంటున్న మనము, ప్రవర్తిస్తున్న మనము 10 మందికి నేర్పించాలి కదండి. క్రైస్తవం అంటే ఆషామాషి కాదు దేవుని పిల్లలారా. ప్రపంచానికి ఒక మార్గం క్రైస్తవులే. ప్రపంచానికి ఒక దిక్చుచి, ప్రపంచానికి ఒక వెలుగు క్రైస్తవులు. మనమే ధనం వెంబడ వెళ్ళిపోతే, ధనాన్ని సంపాదించుకోకండి మనం చెప్తే నిజంగా వాళ్ళు మన వచ్చి కాండ్రి చుమ్మేస్తారండి. ఆలోచించేయండి.
దేవుడికి ఇచ్చే సమయంలో కూడా పనులు చేస్తారంటే మీరు ధనం వెంబడి వెళ్ళడం లేదండి. మీరు నష్టపోరా? మీరు క్షీణించిపోరా? మోసము చేత ధనాన్ని సంపాదిస్తున్నారన్నమాట. ఆదివారము వారానికి ఒక్కరోజు దేవుడు, నా పిల్లలు వస్తారు, సంఘంగా కూడుకుంటారు, సహవాసంగా కూడుతుంటారు, నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు, నా పిల్లలు ఏది అడగబోతున్నారో నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుడు పరలోకం నుండి తన కళ్ళతో ఎదురు చూస్తే పనులకు వెళ్ళిపోతారా? నువ్వు పనిచేసి ఏం సంపాదిస్తావు? ఎంత సంపాదిస్తావు? నువ్వు క్షీణించిపోయేదానివి అవుతావు, క్షీణించిపోయేవాడివి అవుతావండి. వర్షం పడుతుందని పిల్లలు తీసుకొని రాలేరు. ఎందుకు? వర్షం పడితే కోట్లేసి చెత్తర్లు పెట్టి స్కూల్కి పంపించారంటే ఎందుకండి? ఆదివారం ఒక కొటేషన్ వచ్చిందండి, ఎవరో పంపించాడని. బాగుందండి. ఎవరో గ్రూపులో కొటేషన్ పంపించాడండి. ఏడు తెలుసా అంటే చదువుతాను చూడండి. ఏంటో ఈ వర్షాకాలంలో ప్రజలంతా ఎంత వర్షం పడినా ఉద్యోగాలు మానరటండి. మానతారండి. పొలాల పనులు మానరండి, ఫంక్షన్లు మానరండి, ప్రయాణాలు మానరండి, స్కూలు కాలేజీలు మానరండి. కొంచెం వర్షం పడితే మందిరానికి రావడం మానుకుంటారట. బాగుంది కదా, హైలైట్ అండి. ఎందుకు మానుకుంటారు? ఎందుకు మానుకుంటారు చెప్పండి? అంటే మోసం చేత ధనాన్ని సంపాదిస్తున్నాం అంటే 5 రూపాయలైనా 10 రూపాయలైనా 50 అయినా 100 అయినా డబ్బే కదండి. అటువంటి వాళ్ళట దేవుడు అంటున్నాడు, క్షీణించిపోతారు మీరు. డబ్బే దేవుడు అని అనుకోకండి, డబ్బు మీద ఆధారపడకండి. మనల్ని మోసం చేస్తుంది డబ్బు. కొందరు ఆడవాళ్ళకైతే ఎప్పుడు డబ్బు 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 అండి. డబ్బు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఉంటుందండి. పెత్తనం ఇచ్చామనుకోండి ఆడవారికి ఇంట్లో, అయిపోయింది సర్వనాశం. ఎన్నో కుటుంబాలు కూలిపోయాయండి. మొట్టమొదటి కూలిపోయిన కుటుంబమే అవ్వ ఆదాముల కుటుంబం. పెత్తనం, ఆడవారికి పెత్తనం ఇస్తే సర్వనాశనం. దేవుని పిల్లలారా ఏమంటున్నాడు ఇక్కడ? 13వ అధ్యాయము 11వ వచనం, మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. అనుకుంటున్నాం, కష్టపడుతున్నాం కదండి. ఆదివారం కూడా, ఆదివారం చేసినది కష్టం కాదు, మోసం చేత రూపాయలు సంపాదిస్తున్నారు అని అర్థం. అండర్లైన్ చేసుకొని పెట్టుకోరండి. 27వ అధ్యాయం 24వ వచనం, అదే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 24వ వచనం చూద్దామండి. ధనము శాశ్వతం కాదు. కిరీటాలు పెట్టుకున్న రాజులు తరతరాలు ఉండరండి. సింహాసనాల మీద కూర్చున్న వారు తరతరాలు ఉండరు. 5 సంవత్సరాలు నువ్వు, ఆ తర్వాత వేరే వాళ్ళు. ధనాన్ని నమ్ముకొని ధనమేనండి నాకు శాశ్వతం అని అనుకుంటే ఎలా ఉంటుందండి? ఈ ధనముతోటి ఈరోజు ప్రేమ అనుబంధాలు కూడా దూరం అయిపోతున్నాయి. దేవుని పిల్లలారా, ధనం ఉంటే సరిపోతుంది నాకు. కొండ మీద కోతనైనా కోతిని తెచ్చుకొని ఏం చేసుకుంటాడండి? పోగేసుకుంటాడు వీడు. చిల్లర సామెతలు కాకపోతే డబ్బు కొరకు ఎంత వారినైనా దూరం చేస్తుంది. డబ్బే మంచి, డబ్బే చెడు. మీరు దేవునికైనను సిరికైనను దాసులుగా ఉండనేరన్నాడు యేసుక్రీస్తు వారు. ఇందులో ఒకరిని ద్వేషిస్తారు. ఈ పాఠాన్ని ఈరోజు విన్న మనము దేవుని మీద ద్వేషం పెంచుకుంటామండి. దేవా, కష్టపడి మేము పనిచేసుకోకపోతే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అలానే దేవుడు కష్టపడకండి అంటున్నాడని, కష్టపడిన వాడట తన ఆస్తిని వృద్ధి చేసుకొనుడు. ఎప్పుడు పడతావు కష్టం? ఒక సమయం పాలా ఉంటుందండి, అంతే కదండి. దేవుడి దగ్గరకు వచ్చేసరికి కష్టం అంటారు, పని అంటారండి. అది నువ్వు మోసం చేత సంపాదించిన డబ్బు నీ దగ్గర నిలవదు. ఏదో జ్వరం వచ్చేస్తుంది,
ఇంజక్షన్లకు దాన్ని వాడుకుంటావు, కష్టపడతావు, 50 రూపాయలు సంపాదిస్తావు. ఆ 50 ఏం చేస్తావు? మెడికల్లో పెడతావు. అది నీకు అర్థం కాదు. అంతే కదండి. 28వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. ఇంకొక మాట, సామెతల గ్రంథము, వంచకుడై ధనము సంపాదించు వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసన. వంచనండి. ఈరోజు దేవుణ్ణి వంచిస్తున్నారు. దేవుని మీద దేవుని పిల్లలు తిరగబడుతున్నారు. అంతే కదండి. ఎద్దు తన కామాందో ఎరుగుతుంది, గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగుతుంది, కానీ నా పిల్లలు మాత్రము నా మాట వినరు. ఎన్ని రెఫరెన్స్లు అండి! మీరు అలసిపోయేంత వరకు రెఫరెన్స్లు నేను చూపించగలను, కానీ సమయం ఎక్కడిది? దేవుని పిల్లలారా, ఎక్కువ డబ్బు గురించి మీరు ఆలోచించకండి. పని చేయండి, కష్టపడండి. అన్నవసరములు కుటుంబ రీత్యా సరిపోతుందండి. ఈ 24 గంటలు 7 రోజులు అన్నీ మన కోసం ఇచ్చాడు దేవుడు. ఇందులో ఎంత టైం నాకు కేటాయిస్తావని దేవుడు వెనక నుంచి చూస్తున్నాడు. అంతే కదండి. కొందరు మానుకున్నట్టుగా యేసుక్రీస్తు వారు 2వ రాకట వచ్చే సమయం ఆసన్నమైన కొద్దీ ఏమన్నాడంటే, అనేకము ఎక్కువ కూడుకోమన్నాడు. ఒకరికొకరు హెచ్చరించుకోమన్నారు. ఒకరికొకరు వాక్యపు మాటలు మాట్లాడుకోవాలి. క్రైస్తవుల కుటుంబాలలో కూడా ఈరోజు టీవీలు, సీరియళ్ళు, సినిమాలు షో అవుతున్నాయి. సీరియళ్ళు చూసి కుటుంబాన్ని నడిపే ఆడవాళ్ళు నిజంగా అండి, వాళ్ళు యజబేలు సంతతి అని అర్థం. అందుకని ఎక్కువ చూడండి సీరియల్లో, అత్తకు కోడలకు పడకూడదు, కోడలకు అత్త పడద్దు, భర్త భార్య కూడదు, భార్య భర్త కూడదు. అంతే కదా. డబ్బు, అహం సీరియల్లో చూపిస్తుంది. అంతేనండి. మనుషులను పాడు చేస్తున్నారు దేవుని పిల్లల. వంచనతో డబ్బు సంపాదిస్తున్నారు వాళ్ళు. ముఖంకు రంగేసుకొని, లిప్టిక్ పెట్టుకొని, ఏదో 10 నిమిషాలు నటించి లక్షలు కోట్లు గడించుకుంటున్నారండి. డబ్బు, వంచనతో ధనాన్ని సంపాదించుకుంటున్నారు. ఆ సీరియల్ని మనం చూసి నిజ జీవితంలో వాటిని మనం అనుభవిస్తున్నాం. అది ఒక కల్పిత పాత్ర. ఒకప్పుడండి శివం అనే సినిమా వచ్చింది, నాగార్జున. అందులో సైకిల్ చైన్ పెట్టుకున్నాడు, పట్టుకొని ఫైట్ చేస్తే వాడు నటించి పక్కకి వెళ్ళిపోయాడు, కానీ యూత్ మాత్రం సైకిల్ చైన్ పట్టుకొని రోడ్లోకి తిరగరండి. మనుషులకు ఏమర్థమవుతుంది? అది నకిలా, అది ఒరిజినలా, అది కల్పితమా, అది నిజ జీవితంలో చేయవచ్చునా అని ఆలోచించడం లేదండి. అందరూ దారి తప్పిపోతున్నారు దేవుడి పిల్లలు. వంచనతో ఏం చేస్తున్నారటండి? చదవండి. వంచకుడై ధనము సంపాదించి నా వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తుంటరులు, తిరుగుబోతులు, సన్నాసులు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. నిజంగా దేవుని పిల్లారా, ఒక సందర్భాన్ని ఈరోజు నేను చూపించాలని ఆశపడుతున్నానండి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదామండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం నుంచండి. జాగ్రత్తగా చదవాలి. ఇది మెట్ల దగ్గరకు రాగా
మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారే. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా, ఎవరండి యజమానుడు? ఎలీషా గారండి. ఒక ఎలీషా ప్రవక్త అండి, ఒక మంచి దైవ సేవకుడు, ఒక మంచి దైవజనుడు. దైవజనుడి ఎదుట ఉన్న సేవకుడు గెహాజీ. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వాడిని చూచి, గెహాజీ, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నాయన? ఎటు వెళ్ళిపోయావు? చాలాసేపటి నుంచి నువ్వు చూస్తున్నా, నువ్వు కనబడడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు గెహాజీ అంటే? గెహాజీ ఏమంటారు చూడండి. అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేను, అబద్ధముతో ధనాన్ని సంపాదించండి. వీడు తెలుసా, అబద్ధం ఆడండి. వీడు ఎటు వెళ్ళిపోయాడో చూసారండి. వీడు నపుంసకుడు అండి. నపుంసకుడు తెలుసు కదండి, ప్రతి ఒక్కరికి తెలుసండి. ఒకసారి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. ఇది ఇలా నుంచండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము. 21వ అధ్యాయము 6వ వచనం. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సమానం అని, అంటే గాలి ఊపిరితో సమానము అని అన్నాడు. దానిని కోరువారు మరణము కోరుకుందురు. మరణాన్ని కోరుకుంటారట. అబద్ధం ఆడారండి. ఇక్కడికి రండి. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం అండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేనని అబద్ధం ఆడాడండి. అందుకు ఎలీషా గారు మాట్లాడుతూ, అంతటా ఎలీషా, నీవు వానితో, ఎవడు? నపుంసకుడు, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అని అన్నాడు. దట్ ఈజ్ దైవజనుడు. సేవకుని మోసం చేయాలని చాలామంది తాపత్ర పెడతారు, కానీ సేవకుడికి అర్థమైపోతుందండి. ఇక అందరినంటే అందరు దూరం అయిపోతారు, కాబట్టి చూసి చూడనట్టే వెళ్ళిపోతారు. చాలామంది దుఃఖపరుస్తారండి, చాలామంది బాధపరుస్తారండి. బాధపరిచిన టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. ఎలీషా మాట్లాడుతూ అక్కడ, ఏరా నువ్వెక్కడికి వెళ్ళావో, నువ్వేం చేసావో, తిరిగి ఎక్కడి నుండి వచ్చావో, నీవు వెళ్తున్నప్పుడు నా మనసు నీతో లేదనుకుంటున్నావా? ఎలీషా వండర్ఫుల్ అండి. ఏలీ ఆత్మను పంచుకొని ఎలీషా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో సూచక క్రియలు చేశాడు. చనిపోయిన వారిని సైతం లేపాడు. మరణకరమైన రోగముతో ఎలీషా గారు చనిపోయిన తర్వాత కూడా ఆ శవాన్ని సమాధిలో పెట్టిన తర్వాత ఆ సమాధి మీద ఇంకో శవాన్ని పెడితే శల్యములు తాకి అతడు లేచాడండి. అంత పవర్ఫుల్ ఎలీషా గారండి. ఎలీషా గారిని మోసం చేయాలని గెహాజీ చూశాడు, కానీ అక్కడ పప్పులు ఉడకలేవండి. ఇక చూడండి, నీవు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములను, ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని అన్నాడు. సమయం ఇది. మనం ఏ పొజిషన్లో ఉన్నాం, దేనికి ఉన్నాం? మనము ఇశ్రాయేలులకు ప్రవక్తగా నేనున్నాను, ఒక దైవజనుడుగా నేనున్నాను, నీవు నాకు సేవకుడు, అంతే. మన బాధ్యతలు నిర్వర్తించాలి తప్ప
ధనాన్ని సంపాదించాలి, తోటలను సంపాదించాలి, ఎడ్లను గొర్రెల మందలను సంపాదించే సమయము మనకు లేదు. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి రావాలి, వారికి నేను న్యాయం తీరుస్తాను. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అన్నాడు. వీడు తప్పు చేస్తే సర్వకాలము వాడి సంతతికి వేసిన శిక్ష. బైబిల్ అండి ఇది. ఒళ్ళు గొగ్గురు పడుతుంది ఈ మాటలు విన్నప్పుడు. దేవా, నేను తప్పు చేస్తే నా పిల్లలకి ఎందుకు శిక్ష? అవును, ఇది సబబే. సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళిపోయాను. అయిపోయిందండి. ధనము కోసము ఆతృతపడ్డాడు, కుష్టును కొనుక్కున్నాడు. దేవుడి పిల్లలారా, ఆలోచించండి. నయమాను అనే ఒక ఆయన ఉన్నాడండి. చూడండి, 5వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. 9వ వచనం అండి. నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దానికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధుడగుదురు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ముట్ట, నీ దరిద్రపు కుష్టు మీద నా చేతి పెట్టాల. వీడు అనుకున్నాడట, ప్రవక్త, దైవజనుడు, నేను ఒక గొప్పవాడిని, నేను వెళ్ళగానే ఆయన ఊరుకుంటూ వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి నీ కుష్టుని నేను బాగు చేస్తే నీ నుండి ఏదో నేను కోరుకున్నవాడైతే పరిగెత్తుకొని వచ్చి నీ దగ్గరకు వస్తాడు. అంతనే కాదండి. ఎలీషాకి ఎందుకండి? వాడు అనుకున్నాడట. 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా అతడు నా యుద్ధకు వచ్చి, నేను గొప్పవాడిని కదా, నా కుష్టును నయం చేయాలంటే దైవజనుడు అన్నవాడు, సేవకుడు అన్నవాడట ఎలా ఉండాలట? ఎక్కడ రోగం వచ్చినా చేతి పెట్టాడ, దేవుని నామమున ఇది స్వస్థపరచునని స్వస్థపరచాలట. ఈరోజు అంటలేరండి, ఎక్కడ వెళ్ళినా స్వస్థత వరాలున్నాయి, రండి మీ బుర్ర మీద చేసేస్తాం, యేసు నామమున వదిలిపోను గాక అని దొబ్బేస్తారన్నట్టు. అవసరంలా. నీకు ఒకవేళ పవర్స్ ఉంటే, ఎలీషా లాగా పవర్స్ ఉంటే ఒక్క మాట సెలవి, అంతే. మాట సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళు, యోర్దాను నదికి వెళ్ళు, 7 మార్లు మునుగు, నీ కుష్టు వ్యాధి నయమవుతుంది, చిన్నపిల్లల పసిపిల్లల దేహం నీకు మరలా వస్తుందని ఛాలెంజ్ చేశాడు. అది పవర్ఫుల్ మాట అంటే, స్వస్థత. 13-12 వచ్చిన చూడండి. దమస్కు నదులైన అభినాయాము పర్పరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేని. ఓరే మూర్ఖుడా, నీకు స్వస్థత కావాలా? కామెంటరీలు చేస్తావా? నిజంగానే అతని దగ్గర ఉన్న పనివారిలో ఒకడికి ఉన్న తెలివి ఈ నయమానుకు లేదండి. ఏమంటారో చూడండి, 13వ వచనం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే మేలే కదని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహముల వలనైన అతడు శుద్ధుడాయను. మాట అంతే, పవర్ఫుల్ మాట. అది అసలు ఒరిజినాలిటీ, స్వస్థత వరం అంటారు. చనిపోయిన వారిని సైతం లేపాడండి ఎలీషా గారు. ఒక ఆవిడ దగ్గరకు వచ్చాడు, ముసలు అయిపోయారు. ఏంటమ్మా, నా నుండి ఏమైనా మీకు కోరుకుంటున్నారంటే గెహాజీ చెప్తాడు, వీరికి పిల్లలు లేరు,
ఈవిడ భర్త వృద్ధాప్యంలోకి వచ్చారు, కానీ కానుపు ఉడిగిపోయింది. అంతేనా? నేటికి ఇదే ఋతువు కాలమున నీ చంకల్లో బిడ్డ ఉంటానని చెప్పాడండి. సంవత్సరం తిరిగి కంటే ముందే పిల్లోని కన్నది ఎలీషా గారండి. గొడ్డలి పోయింది, ఎక్కడో నరుక్కుంటూ గొడ్డలు పోయింది. అయ్యా నా గొడ్డలు కావాలన్నా, ఎక్కడ పడిందని అన్నాడు. అక్కడ అది లోతైన కాలువ, ఒక చిన్న కొమ్మేశాడు అంతే, గొడ్డల మీద తెలియదు. ఇది అద్భుత కార్యాలు, సూచక క్రియలు అంటే. ఒక ఆవిడ భర్త చనిపోయాడండి. ఒక ఆవిడ భర్త చనిపోయేసరికి ఆయన అప్పులు చేసి చనిపోయాడట. అప్పులోడు వచ్చేసి 2 పిల్లలు తీసుకొని పోతున్నాడు. అప్పులు తీర్చేదాకా వీళ్ళు నాకు బానిసలు అన్నారు. నీ ఇంట్లో ఏముందన్నాడు? ఒక్క కుండి ఉందంట, నూనె కుండి. వెళ్ళు, తలుపులు మూసుకో, ప్రతి ఒక్క కుండను తీసుకొచ్చరా. నూనెలో నూనె ఉద్భవిస్తుందండి. కుండలు నింపేంత వరకు నూనె వస్తూనే ఉంది. కుండలన్నీ నింపిన తర్వాత నూనె ఆగిపోయింది. ఇగో ఈ నూనె అమ్మి నీ అప్పులు తీర్చేసుకొని తక్కిన వాడితో నీవు కాలం గడపమన్నాడు. స్వస్థతలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు. అటువంటి ఎలీషా దగ్గర వీడు కుప్పిగంతులు వేస్తే ఊరుకుంటాడండి. 15వ వచనం. అప్పుడంతా తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నుంచి, చిత్తగించుము, ఇశ్రాయేలులలో నున్న దేవుడు తప్ప లోకమంతటి అన్నాడు. ఆ రోజే లోకమంతటా ఇటువంటి దేవుడు తప్ప ఏ దేవుడు లేదని నయామాను ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సన్నాసులు, ఈ చెత్త వెధవలు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత చెప్పండి. వాడు ఒప్పుకోలేడని వాడు రెచ్చగొడితే మనం రెచ్చిపోయి డిబిట్లకు వెళ్ళిపోకూడదు. వాడిని మనం హైలైట్ చేసిన వరం అవుతాం. కొందరు ఉన్నారండి 4-5 సన్నాసులు. ఆ సన్నాసులను మనోళ్ళే హైలైట్ చేశారండి. ఈరోజు పిచ్చి కుక్కాడు, అరుస్తూ ఉంటాడు బౌ అని. మనకెందుకండి అరుచుకొని? అరిచిన కుక్క కరవదు. మన బైబిల్ ఎంత గొప్పదో, మన దేవుడు ఎంత గొప్పవాడో, మన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడో మనం చాటించాలంతే. తర్వాత దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, నీవు నన్ను శుద్ధి చేసావు కదా, స్వస్థపరిచావు కదా, నా నుండి మీరు బహుమానాన్ని పొందుకోవాలి. బలవంతం చేస్తున్నాడండి. 16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనని చెప్పాను. దైవజనుడు దేనికి ఆశపడకూడదు. సేవకుడు అన్నవాడు దేని మీద ఆశ పెట్టుకోకూడదు. ఎలీషా లాంటి దైవజనుడుగా ఈరోజు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరి రూపాయ, ఎవరి చిల్లర, ఎవరి డబ్బు, ఎవరి వెండి, ఎవరి మీద ఆశ పెట్టుకొనని వాడే నిజమైన దైవజనుడు. నీ బహుమానం ఎవడికి కావాలి? యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనని చెప్పాను. కానీ ఈడున్నాడే పిచ్చోడు గెహాజీ 18వ వచనం చూడండి. 18 అండి 20. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహాజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని ఏదైనా తీసుకుందునేమో అబద్ధముతో ధనాన్ని సంపాదించి కుష్ఠరోగాన్ని అంటుపెట్టుకున్నాడండి వీడు గెహాజీ. అంతే కదండి. కాబట్టి 27, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచి వలె తెల్లనైన కుష్టం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయిను. 2 మణుగుల వెండి, 2 దుస్తులు తెచ్చుకున్నందుకే. ఏమనుభవించాడు చెప్పండి?
ఏమనుభవించాడండి? కుష్ఠరోగంతో బాధపడి ఊరు వెలుపలకు వెళ్ళిపోయాడు. దేవుని పిల్లలారా, అందుకే ధనాపేక్ష గలవాడట సమస్త కీడులలో కీడులకు మూలం అన్నాడు. ఎప్పుడు కూడా జీవితంలో నయమాను ఇచ్చిన బహుమానాన్ని ఆశపడి కుష్ఠరోగాన్ని కొనుక్కున్నాడండి. ఎవరు? గెహాజీ. ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి గుణపాఠం ఉండాలి, గుణపాఠంగా మారాలి. ఊరికే ఈ సందర్భాన్ని దేవుడు ఇందులో రాయించి పెట్టలేడండి. బైబిల్ గ్రంథంలో ఏ ఒక విషయము దేవుడు రాసి పెట్టాడు అంటే అవన్నీ అవసరమే. అది మంచా, అది చెడ. మంచిని అవలంబించండి, చెడును విడిచిపెట్టండి. ఒకడు అంటాడండి, మాకున్న గ్రంథాలు 10 మందిలో మేము చదువుతామండి, మీ గ్రంథాన్ని 10 మందిలో చదువుతాం. ఎందుకు చదువుదాం చెప్పండి? చెడు రాయించాడు, చెడు చేశారు, మీరు చెయ్యకండి అని అన్నాడు. అంతే కదండి. ఎక్కువగా ఈ సందర్భాన్ని తీసుకొని వస్తున్నారండి. ఇశ్రాయేలీయులను దేవుడు ఏ రీతిగా ఒక కన్యగా, వారికి దేవుడు భర్తగా వర్ణించి రాసిన మాటలను వీడు వక్రీకరిస్తున్నాడండి. ఈ సోంబేరు వెధవ. మీరు బైబిల్ను 10 మందిలో చదువుతాం. ఎందుకు చదువు చెప్పండి. ఇకపోతే లోతు విషయం దగ్గరకు వచ్చేసి తన పిల్లలు తన తండ్రితో శయనించాడు, పిల్లలకు అన్నారు చదువుదాం. మదమెక్కి మస్తికొచ్చిన ఆడవాళ్ళు వాళ్ళలాగా మీ పిల్లలు ఉండకూడదని దేవుడు రాయించాడు. అది సొదొమ గొమొర్రా ఎటువంటి ప్రాంతం? బాలురు, వృద్ధులు, పిల్లలు, యవనులు, ప్రతి ఒక్కరు కామ పిశాచులు. అలాంటి వాతావరణంలో పెరిగిన వారే లోతు పిల్లలు. కనుక మీ పిల్లలను ఎటువంటి వాతావరణంలో పెంచాలి? ప్రశాంతమైన వాతావరణంలో, దేవుని భయభక్తులైన వాతావరణంలో పెంచండి. మెలకువ చెప్పాడు. చదువుతాం కళ్ళేముందంటే భూత. ఏం భూతుంది అందులో? ఏం భూతుంది చెప్పండి? వాడి మాటలకు భయపడిన వాడే బైబిల్ చదవడు. 10 మంది కాదు, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది దగ్గర కూడా ఆ సందర్భాన్ని చదవడానికి సిద్ధమండి. బైబిల్ అండి దేవుడు రాయించిన మాటలు, మన తండ్రి మన కొరకు రాయించిన మాటలవి. ఎందుకు చదవకూడదు? ఎందుకు బొంబేలు ఎత్తిపోవాలి? ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు మానపడాలి? గెహాజీ ధనాన్ని సంపాదించుకోవాలనుకున్న అడ్డతోవలో అబద్ధమాడి తన యజమానుడికి, తన దైవజనుడికి, తన యజమానుడికి ఎలీషా గారి ముందర అబద్ధమాడి 2 మణుగుల వెండి, 4 మణుగుల వెండి తెచ్చుకున్నాడండి. 2 దుస్తులు తెచ్చుకొని అనుభవించాడండి. కుష్టు రోగము తెచ్చుకొని ఊరు వెలుపల బ్రతికాడండి. బ్రతుకు దినమని వాడే కాదు, వాడి సర్వ సంతతి సర్వకాలం అన్నాడు. అంతే కదండి. అంటే దైవజనుడికి ఇటువంటివి తగవు. దైవజనుడు అన్నవాడు, సేవకుడు అన్నవాడు బహుమానాలకు ఆశపడకూడదు, డబ్బుకు ఆశపడకూడదు, ఎంగిలి మెతుకులకు ఆశపడకూడదు అని ఎలీషా గారి ద్వారా దైవజనులు పాఠాన్ని నేర్చుకోవాలి. అంతే కదండి. ఈరోజు తన స్వస్థలమైన భారతదేశాన్ని విడిచి ఎందుకు వెళ్ళిపోతున్నారు గల్ఫ్లోకి? డబ్బు సంపాదించుకొని రావాలి, వారిచ్చే బహుమానాలు తెచ్చుకొని రావాలి. ఇక్కడెంతో బోల్డ్ సేవ్ ఉందండి, ఇక్కడ. ఒక ఆయన అంటాడండి, ఆయన ఒక బాధ్యత గల వ్యక్తి, ఫోన్ చేసి, బ్రదరు ఇక్కడ సేవ చేసి అలసిపోయిన బ్రదరు,
గల్ఫ్కు వెళ్ళాను అనుకుంటున్నాను, ఏదైనా మార్గం చూపిస్తావా బ్రదర్ అంటున్నాడు. అలసిపోయాడట ఇక్కడ సేవ చేసి. ఎందుకు అలసిపోయావు? డబ్బులు దొరకడం లేదు, బహుమానాలు దొరకడం లేదు. అక్కడికి వెళ్ళాను అనుకోండి, చాలా బహుమానాలు, డబ్బు దొరుకుతుంది. నిజంగా నా మనసులో అనుకున్నానండి, పైకి మాత్రం భక్తుడుగా కనబడుతున్నావు, ఒక దైవ జనుడిగా కనబడుతున్నావు, జనుడిగా, కానీ లోపల ఎంత పేరాశ ఉంది, అత్యాశ ఉందా? ఏం సంపాదించండి గేహజీ చెప్పండి? కుష్ఠరోగంతో బాధపడుతూ తానే కాకుండా తన సర్వ సంతతి కుష్ఠరోగాన్ని కొనుక్కున్నాడండి. కనుక దేవుని ప్రకారం ఎప్పుడు కూడా మనము దేవుని ముందర ఖచ్చితమైన మనసుతో నడవాలి. అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు దేవుణ్ణి. సంఘంలో దేవుడు మనం తీసుకొచ్చి కూర్చుండబెట్టాడు అంటే వాక్య ప్రకారంగా మన జీవితాలను మలచుకోవాలి. దేనికి ఆశపడిన మనమే నష్టపోతామండి. అందుకు ఎగ్జాంపుల్గా ఈరోజు గెహాజీని దేవుడు మనకు చూపించాడు. ఇక పాఠ్యాంశంలోకి వచ్చేద్దామండి, ఇక ముగించుకుందాం. తిమోతికి రాసిన 3వ పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన 3వ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదామండి. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన అన్నాడండి. సమస్తం అన్నాడు, అందులో అది ఇది అని ఏం చేర్చలేడండి. సమస్తం అనగానే A to Z. సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. అంతే కదండి, వాస్తవమైన సంఘటనలు ఇవి. విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని, మరి ధనం వచ్చేసింది కదా, సంపాదించింది కదా, ధనవంతులు అయ్యారు కదా, బాధ ఏంది మరి? ఆలోచించండి. నేను ముంబైలో పని చేసేటప్పుడు అండి, ఒక ధనవంతుడు ఉన్నాడండి. అతడికి ఆనాటి కాలంలోనే ఒక రోజుకు 2,50,000 ఇన్కమ్ అండి అతనికి. ఒకరోజు ఏ కారు మార్కెట్లో వచ్చినా కానీ ఆ కారు అతని ఇంటి ముందర నిలబడాలి. ఏంటంటే నిలబడాలంటే రెంట్కి కాదండి, కొనుక్కొని పెట్టుకునేవాడండి. అతని ఇంట్లోనండి కొన్ని ప్రతిమలు పెట్టాడు. ప్రతిమల పైన, ప్రతి ఒక్క ప్రతిమ పైన బంగారు గొలుసులేనండి. 24 అంతస్తుల ఫ్లోర్ అయితే ఒక అంతస్తు అంతా ఆయనది, అతనిదేనండి ఇల్లు. చాలా డబ్బు ఉన్నవాడు. కానీ దేవుని పిల్లల 2 ఆడపిల్లలు. నైటట నిద్రపోయేవాడు కాదండి. ఎంత పడుకుందామన్నా కానీ నిద్ర వచ్చేది కాదటండి. నీకెలా తెలుసండి నేను అనుకుంటారా? అందులో పని చేసేవారు కుక్కులు, మన తెలుగు వాళ్ళే చెప్పేవారండి. మేము పని మీద వెళ్ళినప్పుడు రమణ వాడు ఎంత పడుకోవాలని ప్రయత్నించినా అస్సలు నిద్ర పట్టేది కాదు. ఆలోచన, ఎవడొచ్చి రైడ్ చేస్తాడు, ఎక్కడొచ్చి దొంగవాడు వచ్చి కన్నం వేస్తాడు. బాధలండి. ధనవంతులు కావాలన్నంత వరకు ఒక బాధ, ధనవంతులైన తర్వాత ఇది మరొక బాధ. అప్పుడు అనుకున్నానండి, అంటే ఈ రోజుల్లో ధనవంతులు ప్రశాంతంగా బ్రతకడం లేదు, ప్రశాంతంగా తినడం లేదు. అల్సర్లు, బీపీలు, షుగర్లు, ఏది తినడనండి. నిన్న మొన్న ఏదండి ప్రింట్ మీడియా కానివ్వండి, ఓ గోల. ఎవరు? ముఖేష్ అంబానీ కొడుకటండి. ఎలా ఉన్నాడండి? చీరితే మనం 3-4 అవుతాం. అతడికట చల్ల గాలి పడితే చచ్చిపోతాడట, ఏసీ గాలిలో ఉంటే చచ్చిపోతాడట. అటువంటి భయంకరమైన వ్యాధి.
ధనం ఉంది. 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు అతని పెళ్ళికి, తెలుసా? 5,000 కోట్లు. కోట్లు అంటే మనం వేసుకునే కోట్లు కాదండి, డబ్బు. కంటైనర్లో పెట్టేసుకొని, అన్ని 500 నోట్లే కదండి, ఇప్పుడు 2,000 నోట్లు కాదు కదండి. కంటైనర్ డబ్బును కొలాబ్ చేశాడని 5,000 కోట్లు. ఎందుకంటే నా కుమారుడు ఇక బ్రతకడు, ఇక బ్రతుకున్నప్పుడే వాని ఆనందం కొరకు నేను ఖర్చు పెట్టానని స్టేట్మెంట్ ఇచ్చాడు. డబ్బు ఉంది, ఆమ్దాన్ ఉంది, తినే వారసులు లేరు. ఎందుకంటే అది అందుకనే క్రైస్తవులైన వారట విశ్వాసంలో నుండి తొలగిపోతారు. నిజంగా మానవులు ఇంకేం తక్కువ కాదండి, పెద్దోళ్ళు ఉన్నారండి, పెద్దోళ్ళు ఉన్నారండి. డబ్బు, లక్షలు, కోట్లు. ఎంతమంది ఆర్గనైజర్స్ లేరండి. ఇక పేర్లు చెప్తే ఒకవేళ వాళ్ళకి మీరు అభిమానులు అయితే మీరు నా మీద తిట్టేసుకుంటారు, నేను పేర్లు చెప్పనండి. లక్షల కోట్లు సంపాదిస్తున్నారండి. సేవ ముసుగులో విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకొనిరి. ఒక అయ్యగారు అయితే తమ్ముడు కసక్కన పొడిచేది, చంపించాడటండి డబ్బు కోసం, తెలుసా? తమ్ముడిని చంపించాడండి ఆస్తి కొరకు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించన్నాడు. ఎలీషా చెప్పాడు కదండి, యెహోవా జీవము గల దేవుని సన్నిధిలో నిల్చుని నేను చెప్తున్నాను, నీవిచ్చే బహుమానాలు నాకేదొద్దు అని అన్నాడు. క్రొత్త నిబంధన అంతే. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడమన్నాడు. ధనం సంపాదించుకోవడం కాదు, ఇవన్నీ సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలి. దైవజనుడు అన్నవాడు, సేవకుడు అన్నవాడు. ఇంకేమంటారండి? విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. పౌలు గారికి ఏం తక్కువ లేదండి. సౌలుగా ఉన్నప్పుడు గుర్రాల మీద స్వారీ చేశాడు. డబ్బు, ధనం, మంచి పదవి. అయినా పౌలుగా అయిన తర్వాత నేను సమస్తాన్ని పెంటతో సమానం చేసేసుకున్నాను అన్నాడు ఫిలిప్పీ పత్రికలో. అలా చేసుకున్న వాడే ఇతరులకు చెప్పగలడు, అంతే కదండి. నిజంగా దేవుని పిల్లలారా, దైవజనుడికి క్యారెక్టర్స్ ఉండాలి, లక్షణాలు ఉండాలి. ఎటువంటి లక్షణాలు తెలుసా అండి? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. 17వ వచనం చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అబ్బా, ధనం వచ్చేసిందండి, నాకు కావాల్సింది ప్రతి ఒక్కటి ఉందండి, నాకెందుకండి దేవుడితో అవసరం అనుకుంటావా? అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచడని ఆజ్ఞాపించి ఉంటున్నాడు సంఘానికి. అంతే కదండి. ఆదివారం రోజు ప్రొద్దున లేచి పనిలోకి వెళ్ళిపోయారంటే నిజంగా హాస్యాస్పదం అండి. నిజంగా వర్షాలు పడినా ఈతలేస్తున్నారు. మరి వర్షం పడితే దేవుడు సన్నిధికి రారు. ఎందుకని? తడుచుకుంటూ ఈతలేస్తారు, తడుచుకుంటూ పొలాలు వేస్తారు, దేవుడి సన్నిధికి రారండి. వర్షం పడింది అందుకని నేను రాలేను. ఆ దేవుడికి కనబడడం లేదంటారండి, చెప్పండి. అంటే దేవుడు అంత అమాయకుడా? ఎలీషాను కన్ను కప్పి నయమాను దగ్గర డబ్బు సంపాదించి ధనవంతుడు కావాలని చూసిన గెహాజీకి ఎలీషా స్పాట్ పెట్టలేడా? శపించాడండి. ఒరే, నీవు కుష్టుతో నీ సర్వకాలం నీ సంతతితో బ్రతుకుతావురా, వెళ్ళిపోరా నా ఎదురున్నాడు.
దేవుడికి తెలియదండి. దేవుణ్ణి మోసం చేస్తామండి. ఏమంటారు చూడండి, వారు వాస్తవమైన జీవము సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చి వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇదండి క్రైస్తవులు, సంఘము చేయవలసిన బాధ్యత. అంతే కదండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమంటే 100% మూలమేనండి. దాని కొరకు వెళ్ళిన వారట విశ్వాసం నుండి తొలగిపోతారు. నానా బాధలతో తమ్ముడు తామే పూడ్చుకొని ఆత్మహత్యలు చేసుకుంటారండి. దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా ధనము జోలికి పోకండి. అది మనను హరిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు నిప్పు జోలికి ఎవరైనా వెళ్తారండి? నిప్పు జోలికి వెళ్ళామనుకోండి, మనని కాల్చేస్తుంది. అంటే ధనము ఒక నిప్పు లాంటిదండి. మనం ముట్టామా చురుకు కాలిపోతాం. దేవుడు ఏ మాట బైబిల్లో రాయించినా అది మన మేలు కోరి చెప్పిన మాటలేనండి. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఆలోచన చేసి మంచి నిర్ణయానికి మనం అందరం రావాలని కోరుకుంటున్నాను. దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వండి, మీరు తీసుకునే సమయాన్ని మీరు తీసుకోండి. అలాని దేవుడు 24 గంటలు 365 రోజులు నా సన్నిధికే రండి అని అనడం లేదు కదండి. కోరుకుంటున్నాడు. కానీ నా పిల్లలు ఎలా బ్రతకాలి, నా పిల్లలు అన్నవస్త్రములు కలిగి తృప్తితో ఉండాలన్న ఆ చిన్న చిన్న పనులైతే చేసుకోవాలి కదా. చేసుకోండి, చక్కగా కుటుంబాలను పోషించుకోండి, నా కోసం బ్రతకండి అని దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నామండి. కనుక దేవుని పిల్లలారా ఆలోచించండి. ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలమే. కనుక దాని జోలి వెళ్ళకపోవడమే చాలా మనకు శ్రేయస్కరం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మీ పాదాలకు వందనం. దేవా, మంచి మాటలు మాకు వినిపించారు. విన్నమేమో మీ మాటల ప్రకారము మేము బ్రతుకుటకు కృప చూపండి. మా జీవితంలో లోపాలు ఉన్నట్టయితే మేము సరిచేసుకొని మీ వాక్యాన్ని విన్న మేము ఇప్పటి నుండి అయినా మేము సరిచేసుకొని మీ మాటల ప్రకారము బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. మీ కుమారుడు మా ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను మీరు ప్రసాదించండి. జాయింట్ డైరెక్టర్స్ను, డిప్యూటీ డైరెక్టర్స్ను, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపాల్స్ను, కోఆర్డినేటర్ను, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవా, తల్లి వంచిన మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు ఉన్నతంగా బ్రతికి మీరున్న లోకానికి త్వరపడే భాగ్యాన్ని మీ పిల్లలకును, నాకును, మా అందరికీ ప్రసాదించమని నడిపిస్తూ క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.